స్టేట్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ పాస్టర్ పి జీవన్ కుమార్ ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మీడియా మీటింగ్ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు ప్రత్యేకంగా మీకు నమస్కారములు తెలియచేయుచున్నాం. యావత్ భారతదేశం షాకుకు గురైనటువంటి విభ్రాంతి చెందేటువంటి వార్త, ముఖ్యంగా క్రైస్తవ సమాజం అంతా కూడా విచారముతో దుఃఖముతో ఉన్నటువంటి విధానము గత 2 దినాలుగా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల, రినౌండ్ క్రిస్టియన్ అపాలజిస్ట్, మంచి వేదాంత నిపుణుడు, క్రైస్తవ సమాజం పక్షమున ఎన్నో మీటింగ్స్లో మనుషుల యొక్క జీవితాల్లో నిజమైనటువంటి మార్పు, వ్యసనాలను విడిచి లోకపోకడను విడిచి సన్మార్గములను నడిపించేటువంటి బోధనలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి. ఎన్నో డిబేట్లలో కూడా పాల్గొని సత్యాన్ని విశదీకరించిన వ్యక్తి. ఆయన ప్రమాదమునకు గురై మరణించారు అనేటువంటి వార్తా కథనాలు ప్రతి ఒక్కరికి విదితమే. కానీ ప్రమాదం పైన కొన్ని అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్న నాయకులైన వారు, పాస్టర్స్ వెల్లడి చేస్తూ ఉన్నారు. ఆ అనుమానాలు ఏమిటి అని అంటే, హైదరాబాద్ వాసిగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారు సువార్త సభల్లో దైవ సందేశం అందించడానికి అనేకమైన ప్రాంతాలకు ఆహ్వానించబడ్డారు. ఆయన బుల్లెట్ మీద ప్రయాణమై వచ్చినటువంటి విషయము తెలియవచ్చింది. విజయవాడలో మీటింగ్ ముగించుకొని తదుపరి ఈ యొక్క రాజమండ్రి ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నారు. అనుమానాలకు దారి తీసినటువంటి సందర్భం ఏంటంటే, 11:30కి కొవ్వూరు టోల్గేట్ దాటడం బుల్లెట్ మీద విజువల్ బయటికి రిలీజ్ చేయబడింది. ఆయన ప్రమాదానికి గురయ్యారు, మరణించినటువంటి స్థలము లేక ఆ యొక్క ప్రాంతమును చేరాలంటే 6 లేక 7 నిమిషాలు వ్యవధి పడుతుంది. ఈ 6-7 నిమిషాల్లో ఈ యొక్క మనిషికి ఏమైంది, నిజంగా ఒక వాహనం వలన కలిగినటువంటి ప్రమాదం అయితే మనిషి పడిపోయి ఉండగా ఆయన పైన బుల్లెట్ పెట్టబడింది. హెల్మెట్ అలాగనే ఉంది. వస్త్రాలకి ఏ విధంగా కూడా ఎక్కడ ఏ రీతిగా రక్త మరకలు పెద్దగా లేవు. కానీ ముఖం మీద మాత్రము మరి చాలా బలమైనటువంటి గాయం చోటు చేసుకుంది. మరి ఈ యొక్క సంఘటనలన్నీ కూడా ఎన్నో అనుమానాలకి దారితీస్తుంది. సదరు వ్యక్తి ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు ఒక 1 నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకు ఎన్నో విధమైనటువంటి వార్నింగ్స్, నేను చంపేస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం అనేటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క పరిస్థితికి కారకులు ఎవరైనప్పటికీ కూడా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ప్రభుత్వ రంగం మీద, ప్రభుత్వ అధికారుల మీద మేము నమ్మకం కలిగి ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఎవరు విశ్వాస ప్రమాణాలని వారు ప్రకటన చేసుకునేటువంటి స్వేచ్ఛను భారతదేశంలో కలిగి ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ మరణం ఒకటి కనపడుతుంది, కానీ దాడులు ఎన్నో రీతులుగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా పాస్టర్ల మీద దాడులు, మందిరాల్లోకి కొంతమంది మతోన్మోదులు చొచ్చుకొని పోయి మీకు పర్మిషన్లు ఉన్నాయా, మీరు ఏ విధంగా ఆరాధనలు చేస్తారు అని ఆ విధంగా ఆగడాలు చేయటం, అక్కడ భక్తి విశ్వాసాలతో కూడి ఆరాధన చేసుకున్నటువంటి భక్తులకి మరి భయం కలిగించడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో మేము మీడియా ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అటు రీతిగానే డిప్యూటీ సీఎం గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏమిటంటే, తప్పకుండా ఈ యొక్క నిందితులు ఎవరైనప్పటికీ ఇది నిజంగా ప్రమాదమే అయితే గనక అది ఏ విధంగా జరిగింది ప్రమాదం అనేది కొంచెం తెలియపరిచేటువంటి విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకూడదని తెలియజేస్తున్నాం. ఒకవేళ ఇది నిజంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడయి ఇది హత్య అయితే గనక ఆ యొక్క నిందితులు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించటానికి మరి ప్రభుత్వం తరపున మరి అధికారులైన వారికి మనవి చేస్తున్నాం. నిష్పాక్షపాతంగా ఆ యొక్క విషయాన్ని సర్వే చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరపున మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరగకోకుండా మరి కొంత నూతనమైనటువంటి విధానంలో ఒక మైనారిటీ బిల్లు ఒకటి చట్టం చేసి అది కొంచెం వెల్లడి చేయబడాలని, ఏ మతమైనా సరే ఎవరిపైన దాడులు జరిగినా అది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య దేశంలో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో దయచేసి మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులు కూడా మరి పోలీస్ యంత్రాంగం చక్కగా పనిచేయాలని మన ఫెడరేషన్ క్రైస్తవ సంఘాలు సంయుక్తంగా ఏకమై నడిపించబడుతున్నటువంటి సంస్థ. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్లో మెయిన్ లైన్ చర్చెస్, ఇండిపెండెంట్ చర్చెస్ కలిసి పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది పాస్టర్లు సభ్యత్వం కలిగినటువంటి సంస్థ. మేము ప్రత్యేకంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి చేస్తున్న మనం ఏమిటంటే, మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య దాడులు 10ల సంఖ్యలో లేవు, 100ల సంఖ్యలో ఉంటూ ఉన్నాయి చాలా చోట్ల. ఈ మధ్యకాలంలో సత్యసాయి జిల్లాలో ఒకే ఆదివారం 2 ఆరాధనలు జరుగుతున్నటువంటి ప్రాంతాలకి మతోన్మాదులు ప్రవేశించి అక్కడ మైకులు పగలగొట్టడం, ఆ యొక్క బాక్సులు పగలగొట్టడం చాలా కలవరం కలగజేశారు. ఏపీపీఎఫ్ వారు ఎస్పీ గారిని మా యొక్క జిల్లా ప్రతినిధులు కలిసినప్పుడు 8 మంది మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ మీద మాకు ఎంతైనా నమ్మకం ఉంది. వారు ఈ యొక్క పగడాల ప్రవీణ్ పాస్టర్ గారి యొక్క మృతి విషయంలో ప్రతి ఒక్క అనుమానాలు, సందేహాలన్నీ కూడా తొలగింప చేయటానికి, నివృత్తి చేయటానికి వారు వంతు బాధ్యత వారు నిర్వర్తిస్తారన్న నమ్మకం మాకుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము మీడియా ద్వారా సదరు పాస్టర్ గారులకైనా, ఇమాములకైనా, పూజారులకైనా తెలియచేస్తున్న మాట ఏమిటంటే, దయచేసి ఎవరు విశ్వాస ప్రమాణములను వారు ప్రకటన చేసుకోండి. ఒకరి మతాల మీద మరొకరు బురద జల్లే కార్యక్రమం అయినా, వ్యర్థమైన వాదనలైనా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. భక్తి అనేది, విశ్వాసం అనేది వ్యక్తిగతం. ఎవరు నమ్మకములు వారు ప్రకటన చేసుకుంటూ వారి పరిధిలో ఉండాలన్నదే ముఖ్యమైనటువంటి విషయంగా ప్రతి ఒక్కరూ, పాస్టర్స్ అయిన వారు, ఇమాములైన వారు, అలాగనే పూజారులైన వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం. మరొక శోచనీయమైన విషయం ఏమిటంటే, ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా కనీసం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ను భద్రం చేసేటువంటి పరిస్థితి పోలీసు వారు కనీసం ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవటం కొంత విచారకరమైనటువంటి విషయం. నిన్న ఉదయం ఎప్పుడో జరిగితే నిన్న సాయంత్రానికి అక్కడ ఒక చిన్న తాడు కట్టడం జరిగింది. ఈలోగా అక్కడ కొంతమంది యూట్యూబుల్లో వచ్చినటువంటి వీడియో దృశ్యాన్ని గమనిస్తే ఒక పెద్ద కర్ర మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, రక్తం మరకలు ఉన్నాయి. కనీసం వాటిని భద్రపరచలేకపోయారు. తర్వాత బుల్లెట్ని లేపేసి నిలవబెట్టేసినట్లుగా, తర్వాత అక్కడ అన్ని పరిస్థితులు మారిపోయినాయి. కనీసం డాగ్ స్క్వాడ్కి కూడా మరి ఏ విధంగా అంతుపట్టలేకోకుండా ఎంతోమంది, వందలాది మంది అక్కడ ఆ ప్రాంతాలు నడిచివేసేశారు. మరి ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసు వారు కొంచెం సహృదయంతో, మరి ఎవరైనా ప్రాణమే కాబట్టి, మరి ప్రవీణ్ పగడాల్ గారు సతీమణి, మరి వారి ఇద్దరు బిడ్డలను కలిగి ఉన్నారు, 2 ఆడబిడ్డలు. అలాగనే వారు 20 మంది మరి ఆర్ఫన్స్ని వారు చేరదీసి
వారికి చక్కటి వసతిని కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తును మరి విద్యను అందించి మరి ఏర్పాటు చేస్తున్న వారుగా ఉన్నారు. ఇట్లాంటి సమాజ సేవ చేసే వ్యక్తి మరి క్రైస్తవ సమాజానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ఎంతైనా క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు, పాస్టర్స్ మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మీరు సభలకు వెళ్ళొస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. కొంతమంది హైందువుల పేరుతో లేకపోతే ఇస్లాం మతం పేరుతో కొంతమంది మరి మతోన్మాదులుగా వాళ్ళు ఆ యొక్క కులాలకి ఆ మతాలకి సంబంధం కాకపోయినా కూడా ఈ క్రైస్తవులు, ఇస్లాం అలాగనే ముస్లింలు మరియు హిందువుల మధ్య గొడవలు, ద్వేషాలను పుట్టించడానికి కొంతమంది ఇలాగున కావాలని కూడా చేస్తున్నారు. అలాంటి వారిపైన తప్పక చర్యలు తీసుకునే పరిస్థితి పోలీసు వారు కలిగి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరపున మనవి చేస్తున్నాం. మేము ఏ మతాన్ని ద్వేషించేటువంటి విధానం మేము కలిగి ఉండం. మా బైబిల్ కూడా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మతాన్ని ద్వేషించమని చెప్పట్లేదు, ఇతరులను ద్వేషించమని చెప్పట్లేదు, అందరిని ప్రేమించమని చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఎవరో కొంతమంది మతోన్మోదులు చేసే పనుల వలన ఫలానా మతానికి ఆ యొక్క కళంకం అనేది అంటకట్టబడుతూ ఉంది. అటువంటి మతోన్మోదులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకుంటే ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు విశ్వాస ప్రమాణం చెప్పిన వారు వారి యొక్క దేవుళ్ళను ఆరాధన చేసుకుంటూ సాగిపోయేవారుగా ఉంటారు. మరొకసారి మేము మీడియా ముందు ప్రకటన చేస్తున్న మాట ఏమిటంటే, మేము మత మార్పిడులు చేయట్లేదు, మనస్సు మార్పిడి మాత్రమే మేము చేయుచున్న వారుగా ఉన్నాం. మేము తెలుసుకున్న సత్యాన్ని, తెలుసుకున్న నిజాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. ఆ నిజం తెలుసుకుంటే వాళ్ళు వ్యసనాల నుండి, కొన్ని చెడు అలవాటుల నుండి, చెడు మార్గముల నుండి వారు విడిపించబడి వాళ్ళ సన్మార్గంలోకి నడిపించబడుతున్నారు. అదే మేము చేస్తున్నటువంటి పని. దీన్ని కొంతమంది మతోన్మతులు ఏమని చిత్రీకరిస్తున్నారంటే ఇది మత మార్పిడి అనేటువంటి పేరు పెడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, భారతదేశం పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పగా ఉంది. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా వారు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ వర్ణకు చెందిన అందరూ క్షేమముగాను ప్రేమను కలిగి ఉండాలన్నదే మరి ఏ గ్రంథమైనా బోధిస్తుంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా నాయకులైనటువంటి వారు మరి మీ యొక్క బోధనల చేత సంఘానికి, సమాజానికి ఒక మంచి మెసేజ్ని పంపిస్తూ మరి ఇట్లాంటి మతోన్మోదుల విషయంలో కొంత జాగ్రత్తలు వహించడానికి మనం అందరం కూడా సిద్ధపడేవారుగా ఉండాలని మనవి చేస్తున్నాను. మరొకసారి మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అటు రీతిగా హోమ్ మినిస్టర్ గారికి, పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క పాస్టర్ గారైన పగడాల ప్రవీణ్ గారు విషయములో, మరణం విషయములో చోటు చేసుకున్నటువంటి అనుమానాలు, సందేహాలు అన్నిటినీ కూడా నివృత్తి చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆ కుటుంబానికి, ఆ క్రైస్తవ సంఘానికి, వారి యొక్క పరిచర్యలకు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరపున, ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరపున మా ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కొరకు మేము ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరపున మేమందరం కూడా సమిష్టిగా చేరి పగడాల ప్రవీణ్ గారి పక్షాన జరిగినటువంటి హత్య అనండి, లేకపోతే యాక్సిడెంట్ అనండి, దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేహాలు మరి రకరకాలైనటువంటి కథనాలు మనకు వినపడుతున్నాయి. అయితే మేము కోరేది ఏంటంటే, మా యొక్క ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి. అలాగే మరి ఇంక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వారి ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇంక ముందు జరగకుండా చూడాలనేది ఒక ప్రత్యేకమైనటువంటి మా మనవి. మరి ముఖ్యంగా జరిగినటువంటి సంగతుల్లో చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది, కాదని కొంతమంది, పోలీసు వారు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది అమానుషమైనటువంటి పరిస్థితి. ఇటువంటి దారుణాలు మరి అన్నట్టు కూడా జరగకోకుండా ఉండాలని మేము ప్రత్యేకంగా మరి ఈ విషయాన్ని ఖండిస్తూ మరి ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.
కనుక ముఖ్యమంత్రి గారైనా, హోంమంత్రి గారైనా, లేకపోతే లోకేష్ గారైనా, లేకపోతే మరి తదితర మంత్రులు కానీ, అధికారులు కానీ ఇటువంటి సంఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసి ఇక ముందు మన రాష్ట్రంలో ఇటువంటి జరగకుండా చూడాలని ప్రత్యేకంగా మనం చేస్తూ మీ అందరికి కూడా ప్రెస్ మీట్ వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇక సెలవు. ఇక్కడికి వచ్చేసినటువంటి రిపోర్ట్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో దైవ సేవకులు రెవరెండ్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల చాలా అనుమానాలు మరి క్రైస్తవ సమాజం కలిగి ఉన్నది. ఒక మంచి దైవ సేవకుడు అనేక మందికి మరి ప్రశ్నలకు జవాబులు చెబుతూ అనేక మందిని దైవికమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దైవ సేవకులు మరి వారి మృతి పట్ల ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని త్వరగా మరి బయటికి వెల్లడి చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున, అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి ఈ విషయాలను మరి మేము అడుగుతున్నాం. తప్పనిసరిగా క్రైస్తవులకు, దైవ సేవకులకు, మరి చర్చెస్కు, ప్రతి విధమైనటువంటి ఆరాధనలకు ఒక భద్రత కల్పించాలని మరి ప్రభుత్వానికి, అదేవిధంగా అధికారులకు మేము తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా తొలగించాలని, సత్యాన్ని మరి సత్యంగానే చెప్పాలని మరి తెలియజేస్తూ ఉంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజున్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7770